మీరు తప్ప మీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ హ్యాపీగా ఉన్నారనుకుంటున్నా. అయితే ఈ చిట్టి స్టోరీ మీకోసమే. ఒకరోజు ఒక ఋషి జపం చేస్తుండగా ఒక కాకి ఏడుస్తుంది చూసి ఆ కాకి దగ్గరికి వెళ్ళి నీకేమైంది అని అడుగుతాడు. బదులుగా ఆ కాకి నేను నల్లగా ఉండడం వల్ల నేను ఎవరికి నచ్చట్లేదు, నేను తప్ప మిగతా పక్షులు చాలా సంతోషంగా ఉన్నాయి అని అంటుంది. ఇదంతా విన్న ఋషి నీకేం వరం కావాలో కోరుకో నేను ఇస్తానంటాడు. ఆ మాట విన్న కాకి ఎంతో సంతోషంతో నన్ను ఒక తెల్లటి హంసలా మారిస్తే నేను ఎంతో సంతోషంగా ఉంటానని అంటుంది. సరే ఖచ్చితంగా నేను ఒక హంసలా మారుస్తాను, దానికంటే ముందు ఒక హంస దగ్గరికి వెళ్ళి నువ్వు అనుకుంటే అది సంతోషంగా ఉంది లేదో అడిగిరా అని పంపిస్తాడు. వెంటనే ఆ కాకి ఒక హంసని కలిసి నువ్వు సంతోషంగా ఉన్నావు అడుగుతుంది. బదులుగా ఆ హంస ఈ ప్రపంచంలో ఎన్నో రంగులు నాకే ఏ రంగు లేదు, ఖచ్చితంగా చిలక ఈ ప్రపంచంలో ఎక్కువ సంతోషంగా ఉండే పక్షి ఉంటుంది. ఇదే క్వశ్చన్ కాకి చిలుకని అడగా నేను ఇంత కలర్ఫుల్గా ఉన్నా నన్ను ఈ పందిరిలో బంధించి పెట్టారు, నాకు తెలిసి నెమలే ఈ ప్రపంచంలో ఎక్కువ సంతోషంగా ఉండే పక్షి ఉంటుంది, ఎందుకంటే నెమలే నాకంటే ఎన్నో రంగులతో చాలా అందంగా ఉంటుందని చెప్తుంది. ఆ మాట విన్న కాకి చాలాసేపు వెతికి ఒక జూలో ఉన్న నెమలిని కలిసి ఇదే క్వశ్చన్ అడుగుతుంది. బదులుగా ఆ నెమలి నేను ఇంత అందంగా ఉన్నాను కాబట్టి నన్ను ఈ జూలో బంధించి బానిసగా చేశాను, నేను కానీ ఇలా కాగలా పుట్టుంటే ఎంత ఫ్రీడమ్గా ఉంటానో తెలుసా. అది విన్న కాకి వెంటనే ఋషి దగ్గరికి వెళ్ళి నేను ఈరోజు మొట్టమొదటిసారి కాకిగా పుట్టడం చాలా సంతోషపడుతున్నాను అని ఆ ఋషికి ధన్యవాదాలు చెప్పేసి అక్కడి నుంచి చాలా హ్యాపీగా వెళ్ళిపోతుంది. ఈ స్టోరీలో వచ్చిన విధంగానే అండి, మన దగ్గర లేని వాటి గురించి తపన పడే కన్నా మన దగ్గర ఉన్నదాంతో చాలా హ్యాపీగా ఉండడం బెటర్. మీకు ఈ చిట్టి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మోర్ ఓవర్ వీడియోస్ కోసం ఫాలో చేయండి.